ఓకే. హాయ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే యాడ్సెన్స్ ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి. అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినటువంటి క్రియేటర్స్ చాలామందికైతే ఈ యొక్క విషయం తెలియదు. మనము ఏ విధంగా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అసలు యాడ్సెన్స్ అకౌంట్ అంటే ఏమిటి, ఈ యాడ్సెన్స్ అకౌంట్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎందుకు యాడ్సెన్స్ అకౌంట్ని మనము యూజ్ చేయాలి అనేటటువంటి చాలా క్వశ్చన్స్ అయితే వాళ్ళ యొక్క మైండ్లో కూడా మెదలాడుతూనే ఉంటాయి. బట్ వీటన్నిటికీ కూడా సమాధానం కొందరికి తెలిసి ఉండవచ్చు, కొందరికి తెలియకుండా కూడా పోయి ఉండవచ్చు. బట్ వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్సెన్స్ అంటే ఏంటో ఈరోజు చూద్దాం. యాడ్సెన్స్ అనేది ఏంటంటే అండి, గూగుల్లో వచ్చేసి ఒక ఉప కంపెనీ అని చెప్పుకోవచ్చు యాడ్సెన్స్. ఈ యాడ్సెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ నాకు ఒక బిజినెస్ ఉంది అనుకోండి. నా బిజినెస్ మీద నాకు ఒక యాడ్ రెడీ చేసి ఇమ్మని చెప్పి నేను యాడ్సెన్స్ కంపెనీ వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తాను. సో కొటేషన్ లాగా. సో వాళ్ళు అప్పుడు నా యొక్క బిజినెస్ని ఒక యాడ్ రూపంలో వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ ప్లాట్ఫారమ్స్లో యాడ్ ప్రదర్శింపజేస్తారు. లైక్ యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు. ఈ విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు మన యొక్క యాడ్ని ప్రచురితం చేస్తారు, అంటే పబ్లిష్ చేస్తారు. ఈ విధంగా పబ్లిష్ చేసినప్పుడు మనము మన యొక్క బిజినెస్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ విధంగా యాడ్సెన్స్ యూజ్ అవుతుంది. సో యాడ్సెన్స్ అంటే ఏంటంటే యాడ్లు ఇచ్చేటటువంటి ఒక కంపెనీ. అంటే యూట్యూబ్లో కూడా యాడ్స్ వస్తున్నాయి అంటే దాని అంతటికి కారణం యాడ్సెన్సే. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము ఏంటి అనేది మీకు ఇప్పుడు అర్థమైంది. సో ఈ యాడ్సెన్స్ అకౌంట్ మనకు ఎందుకు యూస్ అవుతుంది అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే ఈరోజు చూద్దాం. ఈ యాడ్సెన్స్ అకౌంట్ యూట్యూబ్ వాళ్ళకు ఎందుకు యూస్ అవుతుంది? ఫస్ట్ పాయింట్ చూడండి. యూట్యూబ్లో మన యొక్క వీడియోస్ని మనం అప్లోడ్ చేసినప్పుడు మన యొక్క వీడియోస్ 100 వ్యూస్ పైన వెళితే మన వీడియోస్కు ఆటోమేటిక్గా వ్యూస్ రావడం అయితే మీరు అందరూ కూడా గమనించి ఉంటారు. సో మనం వీడియోస్ ఎందుకు చేస్తున్నాము? మనీ ఎర్నింగ్స్ కోసం. మనీ ఎర్నింగ్స్ కోసం వీడియో చేసేటప్పుడు మన యొక్క వీడియోకు మనీ ఏ విధంగా వస్తుంది? మన యొక్క వీడియో పైన ఎక్కువగా యాడ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకు మనీ వస్తుంది. ఈ విధంగా వచ్చినటువంటి యాడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి వస్తాయి. ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఏ విధంగా మన యొక్క ఛానల్కు మనం యాక్టివేట్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క జీమెయిల్ అకౌంట్ ఏదైతే మన యూట్యూబ్కు లింక్ చేయబడిందో ఆ యొక్క జీమెయిల్ అకౌంట్తో కనెక్ట్ విత్ గూగుల్ అకౌంట్ అని యూట్యూబ్లో ద్వారా మనం గూగుల్లో టైప్ చేసినట్లయితే మనకు ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా చేయడం వలన మనము మన యొక్క జీమెయిల్ అకౌంట్తో గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్కి లింక్ చేయవచ్చు. లింక్ చేసిన తర్వాత ఒక ఆప్షన్ వస్తుంది, 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయండి అని. అక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఏంటంటే మన యొక్క ఐడి వెరిఫికేషన్ అవుతుంది. ఐడి వెరిఫికేషన్ అంటే మన యొక్క ఫోన్ నంబర్ తీసుకుంటారు, మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకుంటారు. ఇది కొత్తగా లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి విషయము. మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకుంటారు ఇండియాలో అయితే. వేరే కంట్రీస్ అయితే సంథింగ్ వాళ్ళకు ఉన్నటువంటి ఐడి వెరిఫికేషన్స్ అయితే యూట్యూబ్ వాళ్ళు స్వీకరిస్తారు, గూగుల్ వాళ్ళు. ఓకేనా? మన ఇండియాలో అయితే ఆధార్ కార్డు తీసుకుంటున్నారు ప్రస్తుతం. అలాగే వాళ్ళ యొక్క వీడియో, ఫేస్ ఉన్నటువంటి వీడియో, 5 నిమిషాల వీడియో అయితే తీసుకుంటున్నారు. ఈ వీడియో కూడా ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఎగ్జాంపుల్ లైక్ నేను ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను, నేను సడన్గా ఫేస్ ఉన్నటువంటి వీడియోస్ మానేసి నాకు ఇంకా ఎక్కువ మనీ కావాలి అనేటటువంటి ఆతృత, లేకుంటే కొత్తగా ఛానల్ క్రియేట్ చేసింటారు. ఎగ్జాంపుల్ సపోజ్ కొంతమంది వాళ్ళందరూ కూడా కొన్ని వీడియోస్ చేయడం, ఫేస్ ఉన్నటువంటి వీడియోస్ చేయడం ఇష్టం లేక ఫేస్లెస్ వీడియోస్ చేస్తూ ఉంటారు. సో సడన్గా ఒకరోజు డ్రాప్ అయిపోయి ఒక మంచి వీడియో ఏదైనా ఛానల్లో వెతికి ఆ యొక్క ఛానల్లో ఉన్నటువంటి వీడియో పట్టుకొని వచ్చి మన యొక్క ఛానల్లో మనం అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి మనకు అనేటటువంటి ఒక టాపిక్ కూడా అతని మైండ్లో వచ్చి ఈ విధంగా వేరే వాళ్ళ కంటెంట్ని వాడి వాళ్ళు వ్యూస్ తెచ్చుకోవాలి అని అనుకుంటారు. సో అటువంటి వారిని బ్రేక్ చేయడానికి ఈ యొక్క రూల్ అండి. ఏ విధంగా వర్కౌట్ అవుతుందంటే, మీరు పెట్టినటువంటి ఫేస్ ఉంది కదా, ఇది మానిటైజేషన్ విషయం వచ్చేసరికి మానిటైజ్ అయినప్పుడు మీరు మీ యొక్క ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి వీడియో, మీ ఫేస్ ఉన్నటువంటి వీడియోస్ ఉంటే ఈజీగా మీకు ఛానల్ మానిటైజేషన్కి అయితే యాక్సెప్ట్ అయిపోతుంది. యూట్యూబ్ వాళ్ళు ఓకే చేస్తారు మానిటైజేషన్ ఫస్ట్ టైమే. ఒకవేళ మీరు మీ యొక్క ఫేస్ ఉన్నటువంటి వీడియో ద్వారా వెరిఫికేషన్ చేసుకొని ఆ తర్వాత మీరు మీ ఫేస్లెస్ వీడియోస్ పెడితే వాళ్ళు అక్కడ స్టాప్ చేస్తారు. ఇక్కడ మానిటైజేషన్ వచ్చేసరికి మీరేనా ఈ వీడియో చేసింది, ఈ వీడియోలో ఉన్నటువంటి వాయిస్ మీదేనా, ఈ ఎడిటింగ్ మీదేనా, ఈ వీడియోకు సంబంధించినంత వరకు ఈ పూర్తి హక్కులు మీవేనా అనేటటువంటి కొంత క్లారిటీ వాళ్ళకు వచ్చేస్తుంది. అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఆ క్లారిటీ లేకుంటే మానిటైజేషన్ అయితే మన ఛానల్కి ఎప్పటికీ కూడా జరగదు. యూట్యూబ్ వాళ్ళు మనల్ని అస్సలు నమ్మరు. మనల్ని యూట్యూబ్ వాళ్ళు నమ్ముతున్నారు అంటే మనం గూగుల్ కంపెనీలో ఒక ఎంప్లాయీ అని గుర్తుపెట్టుకోండి.
గూగుల్ కంపెనీలో ఎంప్లాయీ అయితేనే మనకు యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుంది. గూగుల్ కంపెనీ అంత పెద్ద కంపెనీలో మనం యూట్యూబ్లో ఒక ఎంప్లాయీ కావాలంటే ఎంత కష్టపడాలండి? ఎగ్జాంపుల్ చెప్తాను. సో అంత కష్టపడాలంటే మనము జెన్యూన్ ఫ్యాక్ట్, జెన్యూన్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ చేయాలి కదా. సో దీన్ని అందరూ కూడా మైండ్లో కీప్ పెట్టుకొని ఉండండి, ఓకేనా? గుర్తు పెట్టుకొని ఉండండి అంటే దాని అర్థం అది. సో నేనేం చెప్తున్నానంటే ప్రజెంట్ వచ్చేసి ఈ విధంగా యాక్టివేట్ చేసుకున్నటువంటి యాడ్సెన్స్లో మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళ యొక్క యాడ్స్ని ప్రచురితం చేస్తుంది, అంటే పబ్లిష్ చేస్తుంది. ఈ విధంగా పబ్లిష్ చేసినటువంటి యాడ్స్కు అంటే 1000 యాడ్స్కి వచ్చేసి మనకు 1000 వ్యూస్కి వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు వచ్చేసి 300 రూపాయలు యూట్యూబ్ అయితే ఇస్తుంది. సో ఈ సెంటర్లో ఈ సెంటర్లో వచ్చేసి మనకు గూగుల్ యాడ్స్ ప్రచురితం అవుతాయి కదా, ఈ యాడ్స్ నుంచి కూడా మనకైతే మనీ కొంత వస్తుంది. సో ఈ విధంగా ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ బేస్డ్ ఆన్ ఆధారపడేది వచ్చేసి మనకు గూగుల్ యాడ్సెన్స్ మీ అకౌంట్ మీదే. సో ఈ విధంగా చేయడం వలన మనకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ రన్ అయ్యి మనకు యూట్యూబ్ ద్వారా అయితే మనీ ఎర్నింగ్ అవుతుంది. బట్ ఎవరైనా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అంటే త్రూ యూట్యూబ్ జీమెయిల్ అకౌంట్ ఉన్నటువంటి ఆ జీమెయిల్ ద్వారానే మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని యూజ్ చేసి ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఈజీగా ఆటోమేటిక్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ అయినప్పుడు ఆ గూగుల్ వెరిఫికేషన్లో వచ్చేటటువంటి ఐడిని తీసుకొని వచ్చి మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ వచ్చేసి ఈ యొక్క జీమెయిల్ ఐడితో యాక్టివేట్ ఈ యొక్క గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఐడి అక్కడ వేసి మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ చేసి లింక్ చేయండి. లింక్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్స్ ఈ యొక్క అకౌంట్ నుంచి ఆ యొక్క యూట్యూబ్లో ప్రచురితం అవుతాయి ఈ విధంగా చేయడంలో. అలాగే గైస్, ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ముందు పోను యూట్యూబ్కి సంబంధించి అనేకమైనటువంటి డౌట్స్ కావచ్చు, సలహాలు కావచ్చు, సందేహాలు కావచ్చు, సమాధానాలు కావచ్చు, ప్రశ్నలు కావచ్చు, ఏవైనా కానీ మీరు కామెంట్ రూపంలో నన్ను అడిగినట్లయితే నేను తప్పకుండా మీకు వాటన్నిటికీ కూడా ప్రతి ఒక్క వీడియో చేసి నేను మీకు చాలా క్లియర్గా, క్లుప్తంగా నేను నా యొక్క వీడియోస్ అయితే మీకు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా అందిస్తాను గైస్, ఓకేనా?